హలో, వెల్కమ్ బ్యాక్ టు శ్రీలుతో ముచ్చట్లు. ఈరోజు ముచ్చట ఏంటి అంటే ఓట్స్, అటుకులు, రాగి పిండి, గోధుమ పిండి ఇవన్నీ వేసి ఈరోజు వెరైటీగా దోశ చేస్తే ఎట్లా ఉంటుంది ట్రై చేద్దాము అని చెప్పేసి చేశాను. అయితే ఈ దోశలు నార్మల్ దోశలాగానే టేస్ట్ మాత్రం అదిరిపోయింది. నార్మల్ దోశలాగానే ఉన్నాయి. కాకపోతే దీంట్లో నేను యాడ్ చేసిన వాటితో పాటు కొంచెము పెరుగు కూడా యాడ్ చేసి నేను బ్యాటర్ని రెడీ చేసుకున్నాను. కొంచెం పెరుగు వేసి, కావలసిన వాటర్ వేసి, ఉప్పు వేసి దీన్ని చక్కగా సాఫ్ట్ బ్యాటర్ని రెడీ చేసుకున్నాను మిక్సీలో. ఇది అయిపోయిన వెంటనే స్టవ్ మీద పెనం పెట్టేసి అది మంచిగా హీట్ ఎక్కేదాకా ఆగి దీంట్లో ఈ బ్యాటర్లో కొంచెము తినే సోడా, బేకింగ్ సోడాని కూడా వేసి పెనం వేడెక్కిన తర్వాత పొటాటో తోటి దాన్ని రబ్ చేశాను. కొంచెం ఆయిల్ వేసుకొని పొటాటోతో రబ్ చేస్తే మామూలుగా ఉల్లిపాయతోటి కాదు పొటాటో తోటి కూడా చేస్తే బాగా వస్తాయి అని చెప్పి నేను కొత్తగా నా సొంతగా నేర్చుకొని ట్రై చేసింది. సో మంచిగా ఎక్కువసేపు దీన్ని కాలనివ్వాలి. కాలనిచ్చిన తర్వాత అది కాలిన తర్వాత తిప్పుకొని సెకండ్ సైడ్ కూడా కొంచెం ఎక్కువసేపు పెట్టి మనం కనుక దాన్ని క్రిస్పీగా చేసుకుంటే సూపర్ సాఫ్ట్ అండ్ క్రిస్పీ దోశ. విరిగిపోయే దోశ కాదు, సాఫ్ట్ అండ్ క్రిస్పీ దోశ లాగా ఉంటుంది. అలాంగ్ విత్ టమాటో చట్నీ. వీ హ్యాడ్ అ నైస్ బ్రేక్ఫాస్ట్ టుడే. టీ పెట్టాను, టీ వస్తుంది మా హస్బెండ్. టీతో పాటు వీ ఎండెడ్ అప్ ఆర్ బ్రేక్ఫాస్ట్ టైం. Thank you. Bye-bye.